రామగుండం నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ మాంకాళ స్వామి తెలిపారు. ప్రజా సహకారంతోనే తమ ప్రయత్నాలు ఫలిస్తాయని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మేయర్ 39వ డివిజన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ను సందర్శించారు. స్థానిక పరిస్థితులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను డివిజన్ కార్పొరేటర్ తిప్పారపు మానస, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మేయర్ స్పందిస్తూ మార్కెట్లో ఆర్ఓ ప్లాంట్, టాయిలెట్స్, రోడ్ల నిర్మాణం చేపిస్తానని హామీ ఇచ్చారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మన అందరం కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల మీద ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోజు ఉదయం మన ఇల్లులో మన వాకిలిని శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మన మార్కెట్లో కూడా మనం ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలో మీరే అందరూ ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ మార్కెట్ మొత్తాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి, మార్కెట్ వ్యాపారస్తులందరికీ కూడా అన్ని రకాల వసతులు కల్పించాలి, అన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపుగా 5 కోట్ల రూపాయలు వెచ్చించి మార్కెట్ పూర్తిగా రినోవేషన్ చేస్తా ఉన్న సందర్భం మీ అందరికీ తెలుసు. మా మిత్రులు రవి కానీ, మా సంపత్ మార్కెట్ ప్రెసిడెంట్ కానీ, చికెన్ మార్కెట్ కానీ అందరూ కూడా మీ అందరికీ ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. మార్కెట్ను అందంగా ఉంచాలంటే కంపల్సరీ మనం ఏదైతే చెడిపోయిన కూరగాయలు కానీ లేకపోతే చికెన్ మార్కెట్ వాళ్ళకి సంబంధించింది కానీ గౌరవ డీసీ గారికి చెప్తా ఉన్నాం. మీరందరితో మాట్లాడేసి ఈ వేస్టేజీ వేసేందుకు ఒక పెద్ద బాక్స్ ఉంటుంది డబ్బా. ఇళ్ళలోనేమో మనం చిన్న చిన్న బ్లూ కలర్ డబ్బాలు, గ్రీన్ కలర్ డబ్బాలు మనం ఇళ్ళలో పెట్టాం. అదే మాదిరిగా ప్రతి షాపు వాళ్ళు కూడా మనం రోడ్డు మీద పడేయకుండా ఈ మార్కెట్కి వస్తే దీన్ని చూసి వేరే వాళ్ళు ఇంత బాగుండదా మార్కెట్ అనే విధంగా ప్రతి హోల్సేల్ షాపులు కానీ లేదు అంటే రిటైల్ వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కూడా బాక్స్లో ఒక పెద్ద గ్రీన్ బాక్స్ అలాగే బ్లూ బాక్స్ తీసుకొని ఆ బాక్సులలో వేస్టేజ్ చేసినట్టయితే రోజు ఉదయమే మన మున్సిపాలిటీకి సంబంధించిన ట్రాక్టర్ వస్తుంది, అంటే స్వీపర్స్ కానీ ఇక్కడ లిక్కర్స్ కానీ వాళ్ళందరూ వస్తారు కనుక ఆ దిశగా ఆలోచన చేయాలి. తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా మనకి ఉందని చేస్తా ఉన్నాం. సో చూసి ఇంకోరు అరే మా ఏరియా మా మార్కెట్ కూడా ఇట్లా ఉంటే బాగుండు అనేది వేరే వాళ్ళు అనుకునే విధంగా మన మార్కెట్ను తయారు చేస్తారు. అదంతా కూడా మీ చేతుల్లోనే ఉన్నది కనుక వెజిటేబుల్ మార్కెట్కు సంబంధించిన వాళ్ళు కూడా సంపద వాళ్ళ మిత్రులు మీరు వాళ్ళందరితో మాట్లాడండి. దయచేసి ప్రతి షాప్కు ఒక బాక్స్ పెట్టుకోండి, ఒక బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఒక బాక్స్ పెట్టుకోండి. ఆ బాక్స్లో చెత్త వేయండి, మన వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మీకు రెయిన్ సీజన్ వస్తే కనీసం అక్కడ నడవలేని పరిస్థితి మార్కెట్ అంతా. అదంతా కూడా అద్భుతంగా తయారు చేయడం గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, ఫజల్, నాయకులు ఆకుల అరుణ్, ఇండ్ల ఓదెలు, సమ్మెట స్వప్న, మిట్ట తిరుపతి, గజభీంకార్ బాబు, నర్సోద్, పెట్టెం రాజు, పెరిక రవి, రాసూరి నర్సయ్య, వేల్పుల లింగం, వాజిద్, అంజద్తో పాటు అధిక సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.